కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్, కులగణన సర్వేపై విమర్శల నేపథ్యంలో అంతకుముందే షోకాజ్ సమాధానం ఇవ్వకపోవడంతో పాటు వేటు పీడపోయింది. చాలామంది నాకు తీన్మార్ మల్లన్నను ఇక కొంతమంది మెసేజ్ ఒక అతను పెట్టాడు, తెలియక అదంతా పిలగాన్లు, అదొక ఉడుకు రక్తము ఉంటుంది. యాదృచ్ఛికంగా బీసీ వాదం అనేటటువంటిది ఎక్కడ డౌన్ అవుతుంది అన్నటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నట్టు నాకు తెలుస్తూ ఉన్నది. వాస్తవానికి తీన్మార్ మల్లన్న మీద ఉన్నటువంటి ప్రేమ కాదు. తీన్మార్ మల్లన్న అనేటోడు ఒక సంగీత దర్శకుడిని, విష్ణుకిషోర్ అంటాడు ఒక సంగీత దర్శకుడు. నేను అందరికీ చాలామందికి సుపరిచితుని, ఇప్పుడున్నటువంటి పిల్లలకు పక్కకు పెడితే. నేను చాలామంది మేధావులకు, టీచర్లకు, లెక్చరర్లకు, లాయర్లకు, డాక్టర్లకు, అట్లనే తెలంగాణ ఉద్యమకారులకు నేను చాలామందికి సుపరిచితమైనటువంటి వ్యక్తిని. ఆ సీఎం దగ్గర కానీ ఆ మాజీ సీఎం దగ్గర ఉన్న చుట్టుపక్కల ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అందరికి కూడా నేను నోటెడే. సరే, ముఖం చాటేయడం అది సెకండ్ ఆప్షన్, పక్కకు పెడదాం. వాళ్ళందరికీ తెలుసు, అందరికీ ఉద్యమకారులకు తెలుసు. ఆ సీఎం ఈ సీఎం అద్దంకి దయాకరన్నకు తెలియదా, బెల్లయ్య నాయకు తెలియదా, పక్క పొంటున్నోళ్ళే కదా వాళ్ళు. కోదండ రామ్ సార్కు తెలియదా? తెలుసు కదా, నేను తెలుసు, అందరికీ సుపరిచితున్నే నేను. తీన్మార్ మల్లన్న ముచ్చట ఒకటి చెప్తా మిత్రులారా, ఎందుకంటే ప్రస్థానం వచ్చింది, అక్కడ న్యూస్ వచ్చింది కాబట్టి చెప్తా ఉండే, ప్రత్యేకంగా కాదు. నా తమ్ముడు జై శ్రీనివాస్ మీకు తెలుసు, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే అనేటటువంటి ఒక గొప్ప పాట పాడి ఇయల్లా అటు 15 ఆగస్టు కానీ 26 జనవరి కానీ ఎప్పుడైనా సరే ఆ పాట ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ప్రతి స్కూల్లో మారు మోగేటటువంటి పాట. అది జై శ్రీనివాస్ పాడినటువంటి పాట. ఆయనకు కరోనా వచ్చి కొట్టు మిట్టాడుతూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాదు, డబ్బులు లేవు. ఏం చేయాలో అర్థం కాదు, డబ్బులు లేవు. అందరూ సందిగ్ధంలో ఉన్నారు. కుటుంబం అంతా ఆగం ఉన్నది. నేను కనీసం ఎవరన్నా సహకారం చేస్తారన్న ఉద్దేశంతో మా మిత్రుడు బీవీఆర్ ఉన్నాడు, ఆదాబ్ హైదరాబాద్లో రాయన్న, అది తీన్మార్ మల్లన్న చదువుతాడు, మ్యాటర్ చదువుతాడు. ఎందుకంటే క్యూ న్యూస్ అనేది చాలామంది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఫాలో అవ్వట్లేదు, ఫాలో అవుతున్నారు. అది చదివితే 10 మందికి సహకారం చేస్తారు, ఆయన బతుకుతాడు, బాగుంటుంది అని